సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో 6 మాజీ మావోయిస్ట్ నేతలు సమావేశమయ్యారు. సీఎంతో కీలక చర్చలు జరిపారు వీరంతా. పొలిటికల్ ఎజెండాపైనే పలు రకాలుగా దేవ్జీ, మల్లా రాజురెడ్డి, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క, దామోదర్, చంద్రన్నలు చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. సమావేశానికి వెళ్లడానికి ముందు సీఎంతో పొలిటికల్ ఎజెండాపైనే చర్చిస్తామని దేవ్జీ కామెంట్ చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. గతంలో సచివాలయంలోకి మాజీ మావోయిస్టులకు ఎంట్రీ ఉండేది కాదు. కానీ లేటెస్ట్ గా మాజీ మావోయిస్ట్ నేతలకి సచివాలయంలోకి సాదర స్వాగతం లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక మావోయిస్టులతో సమావేశం తర్వాత సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. మావోయిస్టు లొంగుబాట్లపై అసెంబ్లీలో ప్రకటన చేస్తానన్నారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత చట్ట పరిధిలో ఏదైనా చేసుకోవచ్చని తెలిపారు. దేవజీ గారు సీఎంతో మీటింగ్ ఏం చెప్తారు? సీఎంతో మీటింగ్ సంబంధించి ఏం చెప్తారు? దేవజీ గారు సో లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేతలతో సీఎం భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ విజయ్ మనకు అందిస్తారు. విజయ్, వీళ్ళంతా కూడా లోపలికి వెళ్లే ముందు అన్న మాట పొలిటికల్ ఎజెండా అన్నారు. ఏంటా పొలిటికల్ ఎజెండా? అంటే ఈరోజు గంటన్నర పాటు జరిగిన మీటింగ్లో సీఎం ముందు అటు దేవుజీతో పాటుగా మల్లా రాజిరెడ్డి, దామోదర్తో పాటు మిగతా అగ్రనేతలు మొత్తం చంద్రన్తో సహా 6 కూడా తమ సంబంధించిన విషయాలన్నీ కూడా సీఎంకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే సీఎంకి ఏవైతే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారో వాటిపైన సీఎం సానుకూలంగా స్పందించారు. తమ రివార్డ్ 25 లక్షలు అయితే ఉందో అన్ని రాష్ట్రాల్లో కలిపి ₹1 ఉంది కాబట్టి రివార్డ్ వాల్యూని ₹1 పెంచాలన్న డిమాండ్తో పాటుగా ఉద్యోగంతో పాటు కొంత భూమిని ఏదైతే 5 ఎకరాల భూమిని అడుగుతున్నారు, కానీ దానికి సీఎం నిరాకరించారు. భూమికి సంబంధించిన దానిపైన తను హామీ ఇవ్వలేను, ఎందుకంటే రాష్ట్రంలో చాలామందికి భూములు సంబంధించి ముస్లింలకే కొంత ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళకి సంబంధించిన గ్రేవ్యార్డ్స్ కట్టడానికి ఎక్కడ కూడా భూమి లేదు అనే విషయాన్ని మెన్షన్ చేయడంతో పాటు ఆ రకంగా భూమి సాధ్యం కాదు, కానీ ఉద్యోగంతో పాటుగా జీవన వృత్తికి సంబంధించిన అన్ని అంశాలు ఇస్తాము, కానీ అవన్నీ కూడా మీరు బయటకు వచ్చిన తర్వాత చట్ట పరిధిలోనే ఉండాలనే విషయాన్ని మెన్షన్ చేశారు. దాంతోపాటుగా దేవుజీ కొన్ని కీలక ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే లీగల్గా దేశంలో ఉన్న అన్ని జైల్స్కి వెళ్ళి కూడా తెలంగాణతో పాటుగా వివిధ రాష్ట్రాల్లో అరెస్ట్ అయినటువంటి మావోయిస్టులని కలిసి ఇక తుపాకీ సిద్ధాంతం వద్దు, తుపాకీ సిద్ధాంతం ద్వారా కాకుండా ప్రజాస్వామికబద్ధంగా ప్రభుత్వాలతో కలిసి వేరే రూపంలో పోరాటం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను. ఇదే విషయాన్ని మేమందరం కూడా వెళ్ళి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్ళు కూడా తిరిగి వాళ్ళని సంఘటితం చేసి దేశ ప్రజలకు ఒక లేఖ రాస్తామనే విషయాన్ని మెన్షన్ చేశారు. ఈ సమావేశంలో తమ ప్రాణాలతో పాటుగా దాదాపు 600 మంది ప్రాణాలని గత 2 ఏళ్లలో కాపాడినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి దేవుజీతో సహా కేంద్ర కమిటీ సభ్యులంతా కూడా ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు బాగా చూసుకున్నారు, ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఇకపై చట్ట పరిధిలో మీరు రాజకీయాలు కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలు కావచ్చు, ఎక్కడ చేసినా కూడా చట్ట పరిధిలో చేసుకోవాలి. మళ్ళీ ఒకవేళ ఏవైతే బెదిరింపులు కావచ్చు ఇట్లాంటి వాటి చేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులతో యాక్షన్ తీసుకుంటారన్నది సీఎం చెప్పినమాట. వీటికి సంబంధించి అసెంబ్లీలో ప్రకటన చేస్తా, ఈ సరెండర్కి సంబంధించి తెలంగాణలో మావోయిజంకి సంబంధించి తాను అసెంబ్లీలో ప్రకటన చేస్తాంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో ఈ అన్ని అంశాలకు సంబంధించి తాను మాట్లాడుతున్న విషయాన్ని మాత్రం మావోయిస్టులకు ముఖ్యమంత్రి అయితే చెప్పారు. రైట్ విజయ్, థ్యాంక్ యూ.